మీకు తెలుసో తెలియదోనండి, మోదీ గారికి, అమిత్ షా గారికి, అలాగే మీకు జైశంకర్ లాంటి నాయకులకు 20 గంటలు మాత్రమే టైం ఇవ్వబడింది. ఈ టైంలో వీళ్ళు ఏం చెయ్యాలి అంటే పూర్తిగా వాళ్ళ బట్టలు సర్దుకోవాలి, ఒక ట్రక్ బుక్ చేయాలి, వాళ్ళ ఇంపార్టెంట్ బుక్స్ అనేటి వస్తువులు వీటినంతా వేసుకొని వీళ్ళు భారత్లో ఎక్కడికో వెళ్ళిపోవాలి. మోదీ గారు అయితే రాజీనామా చేసేసి ఈ దేశాన్ని విడిచిపెట్టి ఎవరు ఆశ్రయం ఇస్తారో ఆ దేశానికి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఒక మహానాయకుడు భారత్లోకి వస్తున్నాడు. సో ఇతను ఒక తుఫాన్, ఇతను ఒక సునామీ. ఈ సునామీని ఎవరు ఎదుర్కోలేరు. సో అందరూ పారిపోండి, మోదీ గారు ముందు మీరు పారిపోండి, ఏ దేశానికి వెళ్తారో వెళ్ళండి, ఇక్కడైతే మీరు ఉండలేరు. అలాంటి ఒక నాయకుడు వస్తున్నాడు. ఏంటి? ఈ బొద్దింక హీరో. పోయిన వీడియోలో మాట్లాడాను, ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉండే మీడియా వాళ్ళు అతను ఎవరో తెలియదు, అతను ఏం చేస్తుంటాడో తెలియదు. జస్ట్ మీరు ఆన్లైన్లో సోషల్ మీడియాలో అతని ఫాలోయింగ్ చూసి ఇతను వస్తున్నాడు అంటే మోదీ గారు దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాలి, 20 గంటలు మాత్రమే మీకు టైం ఇవ్వబడింది. దీన్ని ఎలా చూస్తున్నారు ఫ్రెండ్స్? పోయిన వీడియోలో చెప్పాను, చిన్న పిల్లలు. ఇప్పుడు ఒక పాపని సిబిఎస్ఈ అంటే ఏంటమ్మా, ఇది కదా మీ ప్రాబ్లం అని అన్నారు. ఎడ్యుకేషనల్ మినిస్టర్ కదా ప్రాబ్లం అన్నారు. సిబిఎస్ఈ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి తెలియదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్న ఈ ఎక్స్పాన్షన్, ఈ ఫుల్ ఫామ్ కూడా తెలియకుండా ఆ పాప అక్కడ వచ్చి కూర్చొని ఉంది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నా అంటే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మా స్కూల్ వాళ్ళు, మా కాలేజ్ వాళ్ళు వెళ్ళమన్నారు, ఖాళీగా ఉన్నావా అక్కడికి వెళ్ళి కూర్చో అన్నారు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ అభిజిత్ అనబడే ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫౌండర్, ఈయన రావడము ఎయిర్పోర్ట్లో దిగి చూసుకుంటున్నాడు, పబ్లిక్ లేరు. ఇతని ఫాలోయర్స్ ఏమైపోయారో తెలియదు. ఏముంది ఫ్రెండ్స్, బ్రెజిల్లో మీకు ఒక 6 లక్షల మంది, అమెరికాలో ఒక 6 లక్షల మంది, సింగపూర్లో 5. వీళ్ళందరూ ఎవరు అంటే ఫాలోయర్స్, ఆన్లైన్లో ఫాలో అయ్యేవాడు. వీళ్ళు మీకోసం ఢిల్లీ వస్తారా? అసలు భారత్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు దేని విషయంలో అండి? అంబేద్కర్ని ఆదరించే వాళ్ళంతా నిన్నే ఆదరిస్తారు అనడానికి అంబేద్కర్ యొక్క ఐడియాలజీ ఏమిటి, ఆయన ఆదర్శం ఏమిటి, నువ్వేంటి? బుక్ పెట్టుకుంటే అయిపోయిందా? ఆ బుక్ను ముందు చదివేవా? తెలియదు. సో ఇదంతా ఏంటంటే స్టంట్ అండి, పొలిటికల్ స్టంట్. మీకు ఏదో చాలా పెద్ద లెవెల్లో హడావిడి చేయడం, నిజమైన విషయం లేదు. అందుకే మోదీ గారిని అడిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ యొక్క రెప్లికాస్ వీళ్ళు, ఆయన శిష్యులు వీళ్ళు. సో వాళ్ళు అన్నీ ఉన్నట్టు చూపిస్తారు, చాలా పెద్ద లెవెల్లో ప్రజలను ఉద్ధరించడానికే మేము పుట్టాం ఇవన్నీ చెప్తారు, కానీ అసలు విషయం వచ్చేటప్పుడు ఉంటారు. సో వీళ్ళంతా అలాంటి వాళ్ళు. ఇతను వర్క్ చేశాడు, అభిజిత్ అనబడే వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీలో వర్క్ చేశాడు. తరువాత ఇతను విదేశాలు వెళ్ళిపోవడము, అక్కడ అతని కెరియర్ సడన్గా ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఉద్ధరిస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇతను సన్స్క్రీన్ లోషన్ దిగుతున్నప్పుడే ఎండలు తట్టుకోలేక సన్స్క్రీన్ లోషన్ అంతా వేసుకొని, అంటే మీరు అక్కడ ఉన్న ప్రజలు ఏ లోషన్ వేసుకోవాలండి? మరి వాళ్ళు కూడా ఎండల్లో ఉన్నారు కదా, భారతీయులు కదా. ఇండియన్స్ ఏముందండి, ఎంత ఎండలైనా నువ్వెవరు? నువ్వు ఇండియనే కానీ అమెరికా నుంచి వస్తున్నావు. పోయిన వీడియోలో అదే చెప్పా, మా మిత్రుడు దిగడం ఏంటి ఎండలు, ఇక్కడ ఎలా బతుకుతున్నారు, నువ్వు ఎక్కడ పుట్టావురా, ఎక్కడ చదువుకున్నావురా, అవన్నీ ఉండవండి. సో వీళ్ళందరూ ఏంటంటే డ్రామా యాక్టర్స్. సో కానీ ప్రొజెక్షన్ ఏంటి, మీకు ఆ మూవీలో అంటారు ఖాన్ దాదా, ఆ టైప్ అనమాట. వస్తున్నాడు, సునామీ వస్తుంది. ఏం చేస్తుంది ఈ సునామీ ఎవరికీ తెలియదు. అది ఒక బొద్దింక, ఢిల్లీ రోడ్లో తిరుగుతున్న బొద్దింక, అంతే. దానికి మించి, దానికి సన్స్క్రీన్ లోషన్ అంతా రాశారు. ఒక పెద్ద ఆయన వెనక నుంచి విసురుతున్నారు, కోల్డ్ కాఫీలు ఇస్తున్నారు, ఇచ్చి బాబు జాగ్రత్త ఈ ఎండలు. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు, ఎందుకురా నాయన ఇండియాలో ఎండల్లో ఇలా కష్టపడుతున్నావు అంటే, లేదు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి. అసలు గంట కూడా అతను అక్కడ ఉండలేకపోతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయండి. బాబోయ్ నేను ఇక్కడ ఎలా వచ్చేసాను, పొరపాటుగా వచ్చాను, ఏదో నేను విప్లవము అన్నాను, మూమెంట్ అని అన్నీ మాట్లాడుతున్నాను. సన్స్క్రీన్ లోషన్ లేకుండా నేను ఆ ఎండలోకి రానేలేను. ఇవనేమైనా సినిమా హీరోయినా అండి, సినిమా హీరోయినా లేదా హీరోనా మొత్తం మేకప్ వేసుకొని అక్కడికి వచ్చి జోక్ ఏంటో చెప్పమంటారా? ప్రజలంతా అక్కడ నిలబడ్డా, ప్రజలు కాదు మీడియా వాళ్ళు, పోలీసులు వీళ్ళే ఎక్కువ ఉన్నారు. కూర్చోండి అంటున్నాడు.
అక్కడ ఉన్నవాళ్ళు కూడా కూర్చోండి కూర్చోండి అంటున్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? కూర్చోండిరా బాబు అంటే ఇదొక నినాదము అనుకున్నారు. మోదీ కూర్చో, అమిత్ షా కూర్చో, జయశంకర్ గారు కూర్చోండి, మీరు కూర్చుంటేనే దేశం బాగుంటుంది, మీరు లేచి నిలబడకండి, విదేశాలకు వెళ్ళకండి, ఇలా అనుకున్నారు. కూర్చోండి, వాళ్ళు కూడా కూర్చోండి కూర్చోండి, 10 నిమిషాల పాటు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇతనికి ఏం అర్థం కాలేదు. అరే మిమ్మల్ని కూర్చోమని, అవునండి మిమ్మల్ని మేము కూర్చోమంటున్నాం. ఇదేదో పిల్లలు ఆడుకుంటారు చూసారా, మీరు ఏ మాటలంటే దాన్నే రిపీట్ చేస్తారు. అలాంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా కూడా మీకు పిల్లలే, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, వీళ్ళే ఇంతంత బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళే. అలాగే ఇంకొక వర్గము డ్రగ్ పెడలర్స్, అంటే ఈజీగా యువత వస్తుంది, చాలామంది వస్తారు, వాళ్ళకి ఈజీగా మనము డ్రగ్స్ అమ్మొచ్చు. ఎక్కడ? జంతర్ మంతర్లో చూసుకోండి, ఇదేదో పెద్ద సోషల్ మూమెంట్ అన్నారు. అక్కడ మీకు మాదక ద్రవ్యాలు అమ్మడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కొంతమంది పోలీసులు కూడా, ఇప్పుడు పోలీసులు ఏం చేశారో చెప్పమంటారా? లైవ్ స్ట్రీమింగ్ పెట్టేసుకున్నారండి. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి చెయ్యబోతున్నారు, ఈ మీడియా ఏమిటి, ప్రజలు ఏమిటి, పోలీసు వ్యవస్థ దీన్ని ఎలా హ్యాండిల్ చెయ్యబోతుంది, ఎవరికి ఏ టెన్షన్ లేదు, అంటే క్రౌడే లేదు. వీళ్ళు చెప్పిన కోట్ల మంది జంతర్ మంతర్ వస్తారు. ఆ జన సందోహాన్ని చూసి వీళ్ళందరూ భయపడిపోతారు. వీళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతారు. ఉన్నదంతా మీకు అరవింద్ కేజ్రీవాల్ గారు ఉంటారు, లేదా మీకు రాహుల్ గాంధీ గారు, మీకు సోనం ఇవాంచుక్, వీళ్ళందరే దేశాన్ని పరిపాలిస్తారు. అసలు సిసలైన నాయకుడు వచ్చాడు, అసలు సిసలైన ప్రధానమంత్రి కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చాడు, ఇతనే మన దేశానికి, ఇలాగే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారండి ఎప్పుడూ కూడా. వర్త్ ఏమిటి? ఇప్పుడు అమెరికాలో వాళ్ళు అలా చేశారనుకోండి, అర్థం ఉంది, డీప్ స్టేట్కి అవసరం అండి. డీప్ స్టేట్కి ఇలాంటి వాళ్ళు కావాలి. అందుకే యూట్యూబర్స్ అంటారు, కొంతమంది యూట్యూబర్స్ పని కట్టుకొని, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఎప్పుడూ దేశము ఎదుగుతుంది, గత 12 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించాము, ఈ లెవెల్ ఆఫ్ జీడిపి, ఇలాంటి ఎఫ్డి, ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదని రాసిన వాడు. డిఆర్డిఓ చేసిన మీకు ఆ ప్రయోగాలు ఇవాళ బ్రహ్మోస్, హైపర్సానిక్ బ్రహ్మోస్ ఏ లెవెల్లో భారత్ వెళుతుందని మాట్లాడిన వాళ్ళు టోటల్గా భారత్కి వ్యతిరేకంగా, అస్సలు ఈ పాలన బాలేదు, మీకు ముస్లింల పట్ల వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది, సెక్యులర్ దేశానికి ఇది మంచిది కాదు, ఇలాంటి అజెండా పెట్టుకోకూడదు, వెస్ట్ బెంగాల్లో ఇమీడియట్గా బ్యాక్ ఆఫ్ అయిపోవాలి, బంగ్లాదేశీయులను తరిమివేయడం అనేది ఆపేయాలి, ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు వీళ్ళు ఇవన్నీ రాస్తున్నారు అని చెప్పి ఆలోచించాను. తర్వాత చూస్తే మీకు తమిళ ఛానల్ ఏంటి, తెలుగు ఏమిటి, హిందీ ఏమిటి, ఇంగ్లీష్ ఏమిటి, విదేశాల్లో నుంచి ఎవరెవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సో వీళ్ళకి ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు. ఒకప్పుడు యూట్యూబర్స్ అనేవాళ్ళు, ఇవాళ ఏమన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా ఒక వర్గం ఉంటుంది కదండి. భారతీయము అంటాము, మనం భారతీయులం అంటాము, ఇది హిందుస్థాన్ అంటాము, మనము ఒకవైపు మాట్లాడు, ఇంకొక వైపు ఏంటండి బోడి మీ దేశము, ఇక్కడ మేము కూడా ఉన్నాము, ఇది మా దేశము కూడా అంటారు కదండి. సో వాళ్ళకి సపోర్ట్గా పెద్ద లెవెల్లో ఈ క్యాంపెయిన్ అనేది ఇవాళ మొదలయ్యిందండి. అంటే మీకు మీ దేశము పట్ల చెప్తున్నా కదా, మీరు పరిపాలనలో ఏ తప్పులైనా వెతకొచ్చు, ఏ తప్పు లేదు, ప్రతిపక్షాలు ఉండాలి, వాళ్ళు అక్కడ ప్రశ్నించాలి, మీకు ప్రభుత్వం జవాబు చెప్పాలి, అన్నీ జరగాలండి, దాన్నే మనం డెమోక్రసీ అంటాము. కానీ మీ కంట్రీకి వ్యతిరేకంగా మీరు కుట్రలు చెయ్యకూడదు. ఇవాళ అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు, ఎక్కడ ఉంటాడండి ఇతను, ఏ ఉద్యోగం చేసుకుంటాడు, ఇక్కడ జంతర్ మంతర్లోనే మకాం వేస్తాడా, లేదు మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ అమెరికానో యూరోపో వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? సో మహానాయకుడు వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, అవుతుందా? అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకోవడం ఏంటండి? ఈ డ్రామాను ఎవరు ఆపాలి? మొత్తం ఈ గ్యాంగ్ అంతా అతనితోనే ఉన్నాము, మేమే నీకు ఫండింగ్ ఇస్తాము, మాకు అమెరికా సిఐఏ వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు, ఇలా మాట్లాడితే ఇలాంటి యువకులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తిరుగుతున్నారు, ఇది దేశానికి మంచిది కాదు. కాబట్టే మనం ఇవంతా మాట్లాడుతున్నాం. లేదా అతని మీద మనకి ఏ గ్రడ్జి లేదు, కానీ వీళ్ళ మూమెంట్ మీద మాత్రము మనం చాలా కోపంగా ఉన్నాము, ఇది కరెక్ట్ కాదు. మీరేం ఆలోచిస్తున్నారు, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.